మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, తమిళనాడు సీఎం విజయ్ మరి సీఎం అయ్యాక చాలా దూకుడుగా అయితే ప్రచారం ఎలా అయితే ఫ్రీబీస్ అయితే నెరవేర్చాలి అనుకున్నాడో అవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి మద్యం దుకాణాల మీద ఒక సంచలన నిర్ణయం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎవరైతే లంచాలు తీసుకుంటూ ఉంటారో వాళ్ళని మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆధారాలతో కనుక తీసుకొస్తే 1 lakh ఆఫర్ అని చెప్పేసి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పి కూడా ఒక ఆల్రెడీ హల్చల్ అవుతుంది, న్యూస్ కూడా వైరల్ అవుతుంది. మరి ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే. బేసికల్గా ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా దీని గురించి ఏం డేటా ఏం లేదండి. కాబట్టి ఇది ఫేక్ న్యూస్ అండ్ సోషల్ మీడియాలో హాల్సెల్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్గా ఏదైనా ఉందంటే గవర్నమెంట్ వాళ్ళే డిక్లేర్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇదేం రాలేదు. అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం ఫేక్ న్యూస్ అనుకోవచ్చు. బట్ ఏదైనా సరే గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఎవరైనా సరే లంచాలు కనుక అడిగితే రిపోర్ట్ చేయండి అని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరో నెంబర్లు ఇస్తారు తప్ప ఇలా సీఎం చెప్పండి ₹1,00,000 సంపాదించుకున్నాను ఇప్పుడు అంటారనమాట. అంటే చెప్పడానికి సినిమా డైలాగ్ ఇలా ఉన్నా సరే కరప్షన్ అనేది కోర్ పార్ట్ అండి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎక్కడున్నా సరే. అంటే రీసెంట్గా మీరు చూసారో లేదు, ఈరోజు ఈనాడు అండ్ వాటర్ బోర్డు డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఇంట్లో రైడ్ చేస్తే అండ్ ఆల్మోస్ట్ 1.5 కోటి దాకా క్యాష్, 2 కేజీల బంగారం, 8 కేజీల గోల్డ్ అండ్ ల్యాండ్, దాని మొత్తం వర్త్ 5 కోట్ల వర్త్ అంట. మార్కెట్ వాల్యూ 100 కోట్ల పైనే ఉంటుందంట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు 100 కోట్లు సంపాదించే క్యాబులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు దానికి లెక్కట్లే ఉండే అవన్నీ కూడా. అందుకని లంచాలకి 1,00,000 అనుకుంటూ పోతే గవర్నమెంట్ దివాలా వారం రోజులకి తెస్తుంది, అందులో డౌట్ లేదు. సార్, మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఎన్నికలకు ముందు ఆ ప్రచారం టైంలో ఫ్రీబీస్ చాలా వరకు కూడా వాగ్దానాలు చేస్తారని. మరి అవన్నీ నెరవేరుతాయి అనుకోవచ్చు అంటారా? నెరవేరుస్తే అనే బదులు ఎన్నో కన్నీ నెరవేరుస్తారండి. ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్లు గెలవడం కోసం ఏయో ప్రామిస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అన్నా డిఎంకే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 1,50,000 కోట్లకే ఏమో చేశారు వాళ్ళు. అండ్ డిఎంకే వాళ్ళు కూడా 1,50,000 కోట్ల చేశారు. అంటే విజయ్ పార్టీ వాళ్ళు అయితే సంవత్సరానికి 3.5 లక్షల కోట్లకి ఏం చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే కానీ అందరు చేసినట్టే చేశారు. ఇండియాలో ఏదన్నా పొలిటికల్ పార్టీ గెలవాలి అనుకుంటే వాళ్ళు సింపుల్ చేసే పద్ధతి ఏంటంటే జనాలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి ప్రామిస్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అన్ని కాకపోయినా ఖచ్చితంగా కొన్ని చేస్తారు. మొత్తానికి ఏదైనా కానీ ఆ టోటల్ బడ్జెట్లో ఉంచి వీళ్ళ ఫ్రీబీస్కే ఒక 30-40% అయిపోయేలా కనబడతా ఉంది. మనం చాలా మూవీస్లో కూడా చూసాం కదా సార్, సీఎం అవగానే ఇమీడియట్లీ ఆ జోష్లో ఉంటారు, అన్ని చేసేయాలి చెప్పి అరికట్టేయాలి, అది లంచాలు అరికట్టాలి, ఇంకా మద్యం ఆపేసేయాలి, ఇవన్నీ అంటూ ఉంటారు. మరి ఇప్పుడు కూడా అదే తరహాలో జరుగుతుందా? అంటే అలా ఏం లేదండి. బహుశా సినిమా యాక్టర్ కాబట్టి జనాలు అది ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఇలా లంసం పట్టుకోండి, ₹1,00,000 సంపాదించండి ఇలా స్లోగన్ లాగా చెప్తున్నారు. కానీ అంత ఈజీ కాదండి, రియల్ టైంలో అంత ఈజీ కాదు. పరిపాలించడం అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందులో కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా లేదా ఒక ఎమ్మెల్యే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా స్ట్రైట్గా వచ్చాడు. బహుశా ఇప్పుడు అర్థమవుతుంటుంది అది ఎంత కాంప్లికేటెడ్ సిస్టమ్ అనేది. అందుకని ముందు రోజుల్లో ఇంకా చాలా వరకు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త ముఖ్యమంత్రి కాబట్టి మేబీ 5 నెలలు టైం ఇస్తారు ప్రతిపక్షాలు కూడా. ఆ తర్వాత ఇంకా అటాకింగ్ బీన్ అవుతూ ఉంటాయి అనమాట. దీంతో కాలమిటీస్ ఏదో జరుగుతూ ఉంటాయి, వరదలు ఎక్కువ రావటము లేకపోతే వర్షాలు తక్కువ పట్టడం, ఇలాంటి ప్రతిదానికి ముఖ్యమంత్రులు రెస్పాన్సిబుల్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎదుర్కోవాల్సి వచ్చింది అనమాట. ఏదైనా కానీ ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ ఫస్ట్ టైం వచ్చాడు అండ్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత చూస్తే కానీ మనం కామెంట్ చేయలేము ఏం జరుగుతుంది అక్కడ అనేది. అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి సంచలన విషయాల మీద ఎలాంటి డిసిషన్ మేకింగ్ ఏం చేసుకోవట్లేదండి. అండ్ మద్య దుకాణాల్లో స్కూల్కి దగ్గరలో క్లోజ్ చేయడం అనేది ఇండియాలో అన్ని చోట్ల ఉంది రూల్. అంటే తమిళనాడులో గవర్నమెంటే రన్ చేస్తుంది కాబట్టి వాళ్ళ కౌంటర్లు కొన్నింటిని క్లోజ్ చేస్తున్నారు అనమాట. అంతే 100 మీటర్స్ ఆర్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నట్టు మొత్తాన్ని. అది మామూలు విషయమే. అదర్వైజ్ అంత సంచలనాత్మక డిసిషన్ మేకింగ్ ఏం జరగలేదండి అక్కడ. మీరు ఇందాక ఇన్ఎక్స్పీరియన్స్ అన్నారు కదా సార్, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు విజయ్కి అసలు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, కానీ ఎలా పాలిస్తాడు, ఎట్లా ఇవన్నీ నెరవేరుస్తాడు, చాలా వాగ్దానాలు చేసేసాడు, చాలా మాటలు చెప్పేస్తున్నాడు. అంటే హీరోగా ఉండడం వేరు, రియల్ లైఫ్ లో సీఎం గా ఉండడం వేరు కదా, తనకి అవ్వదు ఇది అంతా అని కొన్ని కామెంట్స్ కూడా వస్తాయి. ఇండియాలో చాలా మన హిస్టరీలో చూసామనుకోండి, ఏలుముద్రగాళ్ళే సీఎం అయ్యి సమర్థవంతంగా పరిపాలించిన రోజులు ఉన్నాయి. కాబట్టి చదువుకి వాళ్ళ సంస్కారానికి వాళ్ళు చేసే పనులకి లింక్ లేకపోవచ్చు. అండ్ యాక్టర్స్ పొలిటీషియన్గా అవ్వి సక్సెస్ఫుల్ అవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం.
అండ్ మన రామారావు గారు, ఎన్టీ Yes. రామారావు గారు ఇక్కడ ఎలా చేశారు చూశారు. అక్కడ తమిళనాడు కల్చర్లో ప్రతి ఒక్కళ్ళు లిటరల్లీ వాళ్ళ సినిమా సంబంధించిన వాళ్ళు ఉంటారండి. కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, ఎంజే రామచంద్రన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి హీరో అయినంత మాత్రాన కొత్త రాజకీయాలు కొత్తంత మాత్రం పరిపాలన కష్టం అంటే చెప్పడం కష్టం, కానీ వాళ్ళకి అడ్వైజరీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ Yes. టీము మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి కొత్త కాబట్టి సరిగ్గా చేయడం అంటానికి ఎలాంటి ఎగ్జాంపుల్ లేదు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే బాగా చేస్తారు అంటానికి కూడా ఎగ్జాంపుల్ ఏం లేదు. Yes. కాకపోతే ఒకటి వాళ్ళు డీల్ చేసే పద్ధతిలో కొంచెం తేడా ఉండొచ్చు. ఏదైనా కానీ ఫస్ట్ టైం వచ్చి అటు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీని ఎదుర్కొని ఇటు స్టేట్ గవర్నమెంట్లో Okay. అన్నా డిఎంకేని ఎదురు నిలబడటం అనేది అదొక సంచలనం, అది ఒప్పుకోవాలి మనం. Yes. ఎంజి రామచంద్రన్ వల్ల కాలేదు, ఈవెన్ ఎన్టీఆర్ వల్ల కూడా కాలేదు అది. ఎందుకంటే అటు సెంట్రల్లో పోటీ, Central, ఇటు స్టేట్లో పోటీ పడి ఇద్దరితో గెలవటం. అండ్ మెజారిటీ 108 ఎంపీలు వచ్చినా సరే అండ్ 140 ఎమ్మెల్యే తోటి ఫ్లోర్లో టెస్టులు పాస్ అవటం కూడా మామూలు విషయం ఏం కాదు. yes. మొత్తానికి లక్ ఫేవర్గా ఉంది, హార్డ్ వర్క్ ఫేవర్గా ఉంది. అండ్ విత్ ఇన్ ద 2 ఇయర్స్లోనే తమిళనాడులో సింగిల్ పార్టీ లీడింగ్ అనేది మనం ఊహించలేము అనమాట. Yes. మొత్తానికి సంచలనం అది. హోప్ పరిపాలించడం కూడా ఒక సంచలనంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. So, అంటే ఏదేమైనా ఇది గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా వచ్చిన నోటీస్ ఇస్తే కాదనుకోవచ్చు. రూమర్స్ అండి, 1 బహుశా lakh ఆఫర్ అండి. బహుశా ఫ్యాన్స్ వాళ్ళు సినిమా డైలాగ్ పట్టుకొని చెప్తున్నట్టున్నారు. అండ్ అవినీతిని బట్టు అండ్ ₹1,00,000 కొట్టు అన్నట్టు. బట్ రియాలిటీకి అయితే అలాంటిది ఏం లేదండి. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా అలాంటి డిక్లేర్ ఏం చేయదు. కావాలంటే ఒక నెంబర్ ఒకటి ఇస్తారు, యాంటీ కరప్షన్ బ్యూరో కాల్ చేయండి, వాళ్ళు మేము శిక్షిస్తాం అంటారు నార్మల్ వేలో. ఇవాళ రేపట్లో గవర్నమెంట్ ఆఫీసులో లంచం అనేది క్యాన్సర్ లాగా పట్టిందండి, అంత ఈజీకి పోదు. Yes. అందుకని వీళ్ళు చెప్పే 1,00,000 2,00,000 అలా కాదు, కానీ బట్ నిజమైతే బాగుండు అని అందరికి అనిపిస్తుంది, అదైతే నిజం. Yes. ఏదైనా సరే మొత్తం సోషల్ మీడియాలో ఇవాళ రేపట్లో ఏంటంటే ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు, అది మొత్తం కింది మీదకి హల్చల్ అయిపోతుంది. ట్రెండ్ అవుతుంది. చివరి గవర్నమెంట్ వాళ్ళు మేము అనలేదు అని చెప్పాల్సి వస్తుంది అనమాట అది. Yes. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అలాంటి డిక్లరేషన్ అయితే మనకు కనిపించడం లేదు. Yes. Thank you, sir. రైట్.